ముందుగా వాస్తవాన్ని ఆర్కే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాస్తవాన్ని ఆర్కే ప్రేక్షకులందరి తరపున రవికుమార్ గురువు గారికి పాదాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా చర్చించే అంశం ఏమిటంటే, ఈ వాస్తు ఇంత పెద్దగా ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇది కేవలం ఇండియాలో మాత్రమేనా, లేకపోతే ప్రపంచ దేశాల్లో కూడా దీని ప్రభావం ఉందా? మనలాగానే ప్రపంచ దేశాలలో కూడా ఈ వాస్తు పాటించే అందరూ సక్సెస్ అవుతున్నారా? అసలు వాస్తు అంటే దారులు, దిక్కులు, వీధి పోట్లు ఇవేనా? ఇక దీనికి సంబంధించి ఇక వేరే ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఇండియాకు, ప్రపంచ దేశాలకు ఉన్న ఇతరత్ర దేశాలకు మన వాస్తులో ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలియజేయగలరు మా ప్రేక్షకుల కోసం? మంచి క్వశ్చన్ సుధాకర్, మంచి ప్రశ్న సుధాకర్. ఇది మన కామెంట్స్లో కూడా ఒక అతను పెట్టింది, ఇది ఏమని, వేరే కంట్రీస్కు లేని వాస్తుశాస్త్రం మనకు అవసరమా ఇది అని పెట్టిండు. కరెక్ట్ క్వశ్చన్ ఇది. మీరు అడిగిన ప్రశ్న ఎట్లంటే, వేరే వాస్తు పండితులు దీనికి సమాధానం చెప్పలేకపోతారు. మనకు వేరు, వాళ్ళకు వేరు, కోటీశ్వర్లకు వేరు, పేదలకు వేరు అని చెప్తుంటారు కదా. అందరికీ ఒకటే వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్రం అనేది ఎవరికి తెలియని నిజం ఏంటంటే దిక్కుల ప్రభావం. అమెరికాలో ఓపెన్ ప్లేస్లు పెట్టుకుంటారు, కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోకుండా కట్టుకుంటారని ఒక ఆయన కామెంట్ చేసింది. మనం కూడా అట్లే ఉండేది పూర్వము. మనం కూడా ఓపెన్గా వాకిలు ఉండేది కాబట్టి, ప్రతి ఇంటికి వాకిలు ఉండేది కాబట్టి మనకు పుష్కలంగా దిక్కులు వచ్చేవి. వాకిలు లేని ఇల్లు ఎప్పుడు కనపడలేదు కదా పూర్వం. ఇప్పుడు స్థలాలు తగ్గించడం వల్ల వాకిలు లేకపోయినా ఆకాశం అయితే కనపడుతుంది కదా. ఆకాశం కనపడేదే దిక్కులు అవసరం అన్నమాట. ఒక ఇంటికి దిక్కులు అవసరం, కానీ లోపల ఏం మాయ జరగదు. పూర్వము పెద్ద పెద్ద వాకిళ్ళు ముందల కల్లాపు చల్లి ముగ్గులు వేయడం ఎందుకంటే ఒక దిక్కును ఇన్వైట్ చేయడం. మనకు కావాల్సిన దిక్కులను 3 దిక్కులు వస్తాయి. ఒక్క దిక్కుకు ఉన్న సింహద్వారాలకు 3 దిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పడమర కానీ, దక్షిణం కానీ, ఉత్తరం కానీ. అది మ్యాప్ గీసి చూపిస్తాం మీకు అర్థమయ్యే విధంగా. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా కూడా దిక్కులనే చూస్తారు. లోపల కిచెన్ ఇటు, అది ఇటు, అద్దం ఇటు, అది ఎక్కడ చెప్పరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ అనుకూలమైన దిక్కులు, వాళ్ళు ఏది వస్తువు ఎక్కడ పెట్టుకోవాలన్నా వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పిదం అనొచ్చు, ఆయనకు తోచింది ఆయన రాయొచ్చు. అది దాని నుండి పుట్టుకొచ్చినవి వాస్తుశాస్త్రం. ఇది ప్రపంచంలో ఎక్కడ లేని వాస్తు, ఇక్కడ కూడా లేదు. కొన్ని 40 సంవత్సరాల కింద ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కట్టుకున్నారు, హ్యాపీగా ఉన్నారు కదా. ఓపెన్ ప్లేస్, ముందర ఓపెన్ ప్లేసు, రోడ్డు వైపు ఉన్న ఇల్లుకు వాకిలి, ఆ వాకిలి ఇంపార్టెంట్. వాకిలికి 3 దిక్కులు వచ్చే అవకాశం ఉంటాయి. తూర్పు వాకిలికి 3 దిక్కులు వచ్చేస్తాయి, పడమర వాకిలికి 3 దిక్కులు వచ్చేస్తాయి. ముందర ఓపెన్ ప్లేస్ పెట్టుకొని ముగ్గులు వేయడము, ఈ కల్లాపు చల్లడము, ఇది ఎందుకు చేసిందంటే ఒక దిక్కును ఆహ్వానించాలి. ఆ దిక్కు మన ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా ఉంటాం అనేది అర్థం. అది వాస్తుశాస్త్రం అంటే పచ్చి అబద్ధం అని చెప్పొచ్చు ఇప్పుడు చెప్పేది. ఎందుకు చెప్తానంటే, ఈ పూర్వం లేనిది, ప్రపంచంలో లేనిది వీళ్ళకే ఎందుకు? ఎవరో ఒకరు రాసిండ్రు, దాన్ని వీళ్ళు బతుకు తెరువు కోసం ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. వీడు ఒకడు కొత్తగా చెప్తున్నాడు అని అంటే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ వెనకాల పడుతున్నారు. ఇది పెడితేనే నీకు లక్ష్మీదేవి వస్తుంది, ఈ దిక్కులు ఉన్నోడు కోటీశ్వరుడు అవుతారు, నార్త్ ఈస్ట్లో ఉంటే భయంకరంగా లాభాలు వస్తాయని చెప్తారు. ఎట్లా వస్తాయి? ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది, నేను చెప్పేది డిఫరెంట్ ఎందుకు అని అంటే, మనం వచ్చేది విధానం, మనకేమి ఇచ్చిండు భగవంతుడు అనేది సబ్జెక్ట్ తెలిస్తే అందరు హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ వాస్తుశాస్త్రం అనేది దిక్కుల ప్రభావం మనిషి పైన ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ఏ దిక్కులు ఉండాలనేది ఇంపార్టెంట్. తర్వాత నీ ఇష్టం, నీ ఇంట్లో ఎట్లన్నా కట్టుకోవచ్చు. నీకు వచ్చే దిక్కును డిస్టర్బ్ చేయకుండా, మనకు తూర్పు వస్తుంది, ఆ దిక్కుని డిస్టర్బ్ చేయకుండా ముందల మెట్లు, లాట్రిన్ బాత్రూమ్లు అవేం కట్టుకోకుండా ఉండాలి. పూర్వము ఇంట్లోకి వచ్చేటట్లు, పడమర సాయంత్రం ఎండ మనకి ఇంట్లోకి వచ్చేటట్లు, ఇంటి పక్క డోర్లుకి అదేమంటారు మెట్లు, లాట్రిన్ బాత్రూమ్లు పెట్టుకోవద్దు. దక్షిణం వైపు కూడా, ఉత్తరం వైపు కూడా. అట్లా ఫస్ట్ రోడ్డు, ఆ రోడ్డుకు సంబంధించి కొంచెమైనా వదులుకోండి.
పూర్వము తూర్పున ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. అంటే ఏ ఎంట్రన్స్ అయినా కూడా, పడమరైనా కూడా తూర్పు అయినా కూడా ఓపెన్ ప్లేస్ పెట్టేది. ఎక్కువ విశాలంగా స్థలం వదిలేసి వెనకాల ఇల్లు కట్టు. కట్టుకొని దిటిలో లాట్రిన్ బాత్రూమ్ కట్టేది. వెనకాల అంత చెత్త చెదరం వేసేది కదా, ఫ్రంట్లో ఎప్పుడు లాట్రిన్ బాత్రూమ్లు ఉండకుండేది కదా. అది యాదృచ్ఛికంగా మనకు తెలియకుండానే భగవంతుడు మనకి ఇచ్చిన బుద్ధి. అది వాస్తుశాస్త్రం అంటే. అసలు ఈ వాస్తు తెలియక ముందు అప్పుడే ఉన్న వాస్తే కరెక్ట్. కరెక్ట్. మీరు పాత ఇళ్ళల్లో సుభిక్షంగా ఉంటారు. ఇప్పుడు వాస్తు పండితులు చెప్పిన ఇళ్ళల్లో ఎవ్వరూ దరిద్రంగానే ఉంటారు. జాగా తక్కువ ఇప్పుడు ఇక్కడ కట్టుకోవడం, జాగా దిక్కు రాకపోవడం. ఇప్పుడు నేనేమంటున్నా, ఒకరికి ఒక దిక్కు అవసరం. ఆ దిక్కు మీ ఇంట్లోకి వస్తుందా లేదా? ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్లలో పోతారు, మాది తూర్పు ఫేసింగ్ సార్ అంటారు. తూర్పుకి ఎదురుగానే పడమర ఫ్లాట్ ఒకటి ఉంటుంది. ప్లాట్ ఒకటి ఉంటుంది. తూర్పు ఎట్లా వస్తుంది? దీని లోపల దిక్కే రాదు, తూర్పు ఫేసింగ్ అని. రీసెంట్గా నేను ఒక కస్టమర్ ఇంటికి వెళ్తే, మా తూర్పు ఫేసింగ్ సార్ తూర్పు ఎక్కడ ఎట్లా వస్తుందో చూపెట్టాను అన్న. అంటే అట్లా గుమ్మం పెట్టేసినాం కదా సార్ అండి. గుమ్మం పెడితే కదా ఆకాశంలోకి వెళ్ళి దిక్కులు రావాలి. స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ భూమి పుట్టిన ప్లేస్లా దక్షిణం ఎక్కడ పుడుతుందో ఫస్ట్ స్వామి వారికి తగులుతుంది. కాబట్టి స్వామివారు వెలిగిండు. స్వామివారిని నార్త్ ఈస్ట్లో పెడితే స్వామివారి కూడా రాడు. అర్థమైందా? స్వామివారికి కూడా దిక్కులు అవసరం, దేవుళ్ళకు కూడా దిక్కులు అవసరం. ఇది దిక్కుల సబ్జెక్ట్ అండి. వాస్తుశాస్త్రం అంటే గోడలు, కిటికీలు, అద్దాలు, అల్మారాలు కాదు. డబ్బులు ఒక ఇంట్లోకి పోతే వీళ్ళు ఆర్థికంగా వీక్ అయినరు, ఒక ఇంట్లోకి వస్తే కోటీశ్వర్లు అనేది పచ్చి అబద్ధం, నమ్మకండి. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. ఒకరికి ఆస్తులు, ఒకరికి డబ్బులు, ఒకరికి తెలివితేటలు, వాళ్ళ ఒకటే ఉంటుంది. ఒక కుటుంబంలో అందరికి ఒకటే ఇస్తాడు, ఒకటే ఉంటుంది. ఈ ఇల్లు మార్చుకున్నందుకు లక్ష్మీదేవి వచ్చింది వరదలా కంటే పచ్చి అబద్ధం, నమ్మకండి. ఇది వాస్తుశాస్త్రంలో చాలా పెద్దగా ఉంది. అతి తొందరలో సింపుల్ మెథడ్, చాలా కష్టపడాల్సింది ఏం లేదు. నేను రాబోయే కాలం అని చాలా టైం తీసుకుంటున్నా కాబట్టి ఇబ్బంది పడకండి. నేను చెప్పే కొన్ని విధానాలు పాటిస్తే 100% మీరు ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో స్థలము, పొలము, ఇల్లు, మీకు అనుకూలమైన ప్లేస్కు దక్షిణము, పడమర, ఉత్తరము, తూర్పు 4 దిక్కుల్లో ఏ రోడ్డు ఉన్నా కూడా మీకు ఈజీ మెథడ్గా కొనగలిగితే, మీకు ఇబ్బంది పెట్టకుండా కొనగలిగితే మీకు అనుకూలమైన ప్లేస్. రాబోయే దాంట్లో ఏ క్యారెక్టర్కి ఏ దిక్కు వస్తుంది, ఏ క్యారెక్టర్కి ఏ దిక్కు వస్తుంది అనేది ఇక ముందు వచ్చే వీడియోలలో అన్నీ విడమర్చి చెప్తా.